దేవుని స్తోత్రం హల్లెలూయా. గనుక ఇందాక పాట ఆరాధనలో చేసినప్పుడు ప్రతి ఒక్కరు కన్నీరు కార్చారు. నేను చూడలేదు కానీ వాళ్ళ యొక్క ఏడుపులు వినబడ్డాయి. ఏండి కన్నీరు కార్చారు కదా, కన్నీరు కార్చారు. కన్నీరంతా నాట్యమాయను, కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడ నుండి? మన ఇంట్లో ఉంటే కాదండి. ఎక్కడుంటే? దేవుని సన్నిధిలో ఉంటేనంట. దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు అంతండి అంతటిని దేవుడు ఏం చేస్తాడంట? నాట్యంగా మార్చేస్తాడంట. ఆయన సన్నిధిలో ఉంటేనంట మన దుఃఖమంతా ఏమైపోతుందండి? మన బాధలన్నీ తొలగిపోతాయంట. కనుక ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు దేవుడు వ్యర్థము చేయడు. అందుకనే దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేసే సమయానికి దేవుని మందిరానికి రండి అంటున్నాం. ఎందుకంటే మన పాపములు ఒప్పుకోవడానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఆ కొద్ది సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. మన ఇంటి దగ్గర ఉంటే మనం ఎలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చలేము. ఏ ఇట్లో కన్నీరు కారుస్తాం, అది మనుషుల ఎదుట కారుస్తాం, కానీ అది దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్క కన్నీటి బట్టు కార్చినా కానీ దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. కనుక అనేక మంది దుఃఖపడ్డారు, అనేక మంది వేదన పడ్డారు. దేవుడు మనుషులు చూడడం కాదు, దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మీ కన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నాట్యంగా మారుస్తాడు. మన ప్రార్థనలు వ్యర్థం చేయడండి. నిజంగా నిన్నటి వచ్చిన ఆ సమస్య ఒక గంటలోనే దేవుడు ఎంతో అద్భుతాన్ని చేశాడు. నా కాలు పట్ల కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యములు చేసిన దేవునికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మితే చాలంట. ఏంటి? నమ్మితే చాలు. ఏముందా? ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటాం. కనుక నమ్ముతూనే వచ్చాం దేవుని సన్నిధికి. మరి నమ్మిన వారి ఎడల దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మనిషిని గూర్చి మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పట్ల దేవుడు చేసిన కార్యాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. దేవుని ఎడల అతనుకున్న విశ్వాసము, అతనుకున్న క్రియలు, అతని యొక్క ఉద్దేశము ఇక్కడ దేవుడు మనకి చూపిస్తున్నాడు. కనుక ఇక్కడ ఒక మనుషుడు ఉన్నారు. ఎవరంటే చూడండి 46 నుండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోపక్కను కూర్చుండేను. చాలండి. నేను స్తోత్రం. ఇక్కడ ప్రభువారంటండి యెరికో పట్టణానికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారండి? శ్రద్ధగా విందాం దేవుని మాటలు. ఇందా పాడారు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. ఏంటి? మన బాధలు పోవాలన్నా, మన కష్టాలు తీరిపోవాలన్నా, దేవుడికి మనకు మనశ్శాంతి ఇవ్వాలన్నా దేవుని మాట మనం వినాలి. కనుక ఆ మాట మనం వింటే మనకు నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాటలు నెమ్మదిచ్చే మాటలండి, ఆదరణ కలిగించే మాటలండి, మనిషిని బ్రతికించే మాటలండి. ఏంటి? ఆయన మాటలు వ్యర్థమైనవి కాదండి. మన మాటలైతే ముసలమ్మ ముచ్చట్లుంటాయి. మన మాటలైతే ఏంటి రకరకాల విధాలుగా ఉంటాయి. మన మాటల్లో దోషం ఉంటుంది. కానీ దేవుని మాటలంట ముత్యముల కంటే అమూల్యమైన మాటలంట. ఆ మాటలు మనం వింటే మన జీవితాలకు ఎంతో మేలు కలుగుతాయి. కనుక అటువంటి మాటలు వినడానికి వచ్చిన మనము మరి ఎందుకు వినకుండా వెళ్ళిపోతున్నాము? ఏంటి? మాట వినడానికే కదా వచ్చాం, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాం? దేవుని మాటలు పట్టుకుని మనం వెళ్ళాలి. కనుక ఈరోజు ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. నీలాగా నాలాగా ఉన్న ఒక వ్యక్తి, కానీ నీలాగా నాలాగా ఉన్న ఆరోగ్యవంతుడు కాదండి. అతనిలో బలహీనత ఉంది, అతనిలో ఒక లోటు ఉంది. ఆ లోటును తీర్చుకోవడానికి దేవుని స్వరమును విన్నాడు, దేవుని మాట వినడానికి వచ్చాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఏ కార్యమైతే పొందుకున్నాడో ఈరోజు నీ జీవితంలో ఏ కార్యము చేయబోతున్నాడు, ఏ కార్యం కొరకత వచ్చావో ఆ కార్యం పొందుకుని మనము వెళ్ళాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ప్రభువారంటండి యెరికో పట్టణానికి వచ్చారంట. వచ్చి ఆయనతో పట్టంటండి కొందరు శిష్యులు, కొంతమంది జనసమూహము కూడి ఉన్నారంట. ఆ యెరికో పట్టణం నుండి మరలా బయలుదేరుతున్నారంట. ఎక్కడికి వెళ్ళడానికి? యెరూషలేము వెళ్ళడానికి బయలుదేరుతున్నారంట. ఆ దారి అంటే వెళ్తున్నారంట ప్రభువారితో పాటు ఎవరున్నారంటే
ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు, జనసమూహము కూడా ఉన్నారు. వారందరితో పాటు ప్రభువారు యెరికో నుండి యెరూషలేముకు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలోనంట మార్గమధ్యం గుండా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నిడదవోలు నుండి మరొక గ్రామానికి వెళ్ళాలంటే దారి ఉంటుంది కదా. అలాగే ఆ యెరికో నుండి యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు మార్గంలోనంట ఒక గ్రుడ్డివాడు ఉన్నాడంటండి. ఎవరండి? ఒక గ్రుడ్డివాడు ఉన్నాడంట. ఆ గ్రుడ్డివాడు ఏం చేస్తాడంటే భిక్షటన చేస్తాడంటే అడుక్కుంటున్నాడు. దారి పొడుగున వెళ్ళేవారు వచ్చేవారు ఏమన్నా వేస్తారు కదా, ఏదైనా ధన సహాయం చేస్తారు కదా, ఏదైనా భిక్షం వేస్తారు కదా, దాని ద్వారా పోషించబడాలని అతడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఒక బట్ట పరుచుకొని అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు? భిక్షము అడుక్కుంటున్నాడు. అలాగూ తన దినచర్య జరుగుతుంది. అనుకోని విధంగా ఒక రోజున ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో మరొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఈ మనుషుడు అంటండి ఆ యొక్క జనసమూహం యొక్క శబ్దము, వారి మాటలు, వారి కేకలు, వారి యొక్క చప్పుడు, వారి యొక్క అలజడి ఏం చేస్తున్నాడు? వింటున్నాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? వింటున్నాడు. చూడడానికి అతనికి ఏమి లేవండి, కళ్ళు లేవు. మనకులా చూడడానికి కళ్ళు లేవు, కానీ వింటున్నాడంట. వింటున్నప్పుడు ఏమని విన్నాడంటే ఏంట చప్పుడని అక్కడ ఉన్న మనుషులు కేకేసి లోకస్వార్తలో ఉంటుంది ఆ చప్పుడు విన్నాడంట. చప్పుడు వింటే జనసమూహం ఉన్నప్పుడు ఒక శబ్దం వస్తుంది కదండి. నలుగురు వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? మాట్లాడుకోకుండా వెళ్తారా? దారంట నలుగురికి ఇద్దరు వెళ్తున్నా కానీ ఏం చేస్తాము? మాట్లాడుకుంటూ వెళ్తాం అలాగే నలుగురు ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఇక్కడ జనసమూహమే ఉన్నారు అంటే ఎక్కువ శబ్దం, ఎక్కువ మాటలు వినపడుతున్నాయి. కాబట్టి ఆ విన్న దానిని బట్టి కేకేసి కొంతమంది మనుషులను అడిగాడంట, అయ్యా ఏంటి ఆ శబ్దం వస్తుంది, ఏంటి అలజడి వస్తుంది, ఏంటి అంతమంది వెళ్తున్నారు, ఏంటి ఎవరు అని అడుగుతున్నప్పుడంట అడిగినప్పుడంట అక్కడ ఉన్న మనుషులు అన్నారంట, ఏమని? నజరేయుడైన యేసయ్య ఈ దారి గుంట వెళుతున్నారు అన్నారంట. అప్పుడు ఆ మాట విని ఈ యొక్క భిక్షం అడుక్కునేవాడు చూపు లేనివాడు ఈ గురుడివాడికి ఒక ఆశ కలిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటి ఆ ఆశ అంటే, అయ్యో ఈయన నజరేయుడైన యేసు, ఈయన స్వస్థపరిచే దేవుడు అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని మరి స్వస్థపరిచాడు, అనేకులను కుటుంబాలను కట్టాడు, అనేక రోగులను బాగు చేశాడు, నన్ను కూడా ఈరోజు బాగు చేస్తాడు, నాకున్న సమస్యను దేవుడు తీరుస్తాడు అన్న ఒక ఆలోచన కలిగి, ఒక ఆశ కలిగి వెళ్ళిపోతున్న యేసయ్యని ఏమని పిలుస్తున్నాడు తెలుసండి? ఇక్కడ చూడండి, మొదటిగా చూస్తే ఇక్కడ ఉంది 47 అండి. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని మొదట విన్నాడు. ఏం చేశాడు? వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం వస్తాం కానీ వినం. మరి ఈ మధ్యలో మీరు విన్నారో లేదో కానీ రాజమండ్రిలో ఉన్న హోషన్న జాన్ వెస్లీ గారు మాట్లాడారు. ఏంటంటే ఆ మాట, ఆరాధన చేస్తున్నప్పుడంట కొందరు హృదయాలు ఏమవుతున్నాయంటండి? పగిలిపోతున్నాయంట. కొందరు వ్యాధులతో మరి ఆరాధన చేస్తారంట, కొందరు పశ్చాత్తాపంతో ఆరాధన చేస్తారంట, కొందరైతే దేవునితో నాతో దేవుడున్నాడని, దేవునికి నా హృదయాన్ని అప్పగించాలని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేయాలని ఆరాధన చేస్తుంటే కొంతమంది అంట ఆరాధనలో స్తుతి ఆరాధనలు ఏం చేస్తారు తెలుసండి? కళ్ళిప్పేసంట ఎవరు వస్తున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఇలాగా విన్నారా? చూసారా ఆయన మాటలో? కళ్ళిప్పేసి ఏం చేస్తారంట? ఇలాగా చూస్తారంట. కొందరము ఆరాధన చేస్తున్నప్పుడు ఇలాగ కొడతారంట. అంటే చప్పట్లు ఇలాగా. ఎవరికంటే ఆరాధన చేసేవాళ్ళకేనా? వాళ్ళకైనా? అందరికీ లేవండి బాధలు, అందరికీ ఉన్నాయి కదా కష్టాలు. అసలు మనం వచ్చింది ఎందుకు? దేవుణ్ణి ఆరాధన చేయడానికే కదా. మనం వచ్చింది ఎందుకు? దేవుణ్ణి ఆరాధన చేయడానికి. మరి ఆరాధన చేయడానికి వచ్చిన మనం ఏం చేస్తున్నాము? వాళ్ళని చూడడం, ఎవరు కళ్ళిప్పారో, ఎవరేం చేస్తున్నారో ఇలాగా. కొందరైతే పిల్లలతో ఆడుకుంటారంట, కొందరైతే వాళ్ళు ఏం కట్టుకున్నారని చూస్తారంట, కొందరైతే బయట నుండి ఎవరు వస్తున్నారో చూస్తారంట. ఇది దేవునికి ఇష్టమైనది? అవునండి, ఇష్టమైందా? కనుక మనం దేనికి వచ్చాము? ఇక్కడ ఈ గుడ్డువాడు పని ఏంటి? అడుక్కునేవాడు కదా. దారి పొడుగు వెళ్ళిపోతున్నవారు వెళ్ళిపోనివని ఇతను పని అతను చేసుకోవచ్చు కదా, ప్రతిరోజు చేసుకుంటున్నాడు కదా. కానీ తనకి ఎప్పుడు అయితే యేసయ్య దారిని వెళుతున్నాడన్న మాట వినబడ్డదో, విన్నాడండి, చూసాడా? విన్నాడు. వినటం వలన ఏమొచ్చేసింది? అతనికి విశ్వాసం వచ్చేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎన్ని రోజుల నుండి దేవుని మాటలు వింటున్నా, ఎన్ని అద్భుతాలు మనం చూసినా, ఎన్ని కార్యాలు చూసినా, ఎదుటివారు మన ఎదుట నిలబడి సాక్ష్యాలు ఇస్తున్నా కానీ మన హృదయం ఎక్కడ కూడా పగిలితలేదు, ఎక్కడ కూడా విరుగుతలేదు, ఎక్కడ కూడా వినే బుద్ధి మనకే
రావట్లేదు. ఎంతసేపు ఎన్నాళ్ళు 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 ఉన్నా కానీ ఎలాగుంటున్నామంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది మన పరిస్థితి. ఇప్పుడే సాక్ష్యం ఇచ్చింది ఉపవాస మీటింగులకి. ఎంత అద్భుతం చేశాడు ఆ బిడ్డ పట్ల. మన పట్ల చేయలేదా గత దినాల్లో? ఎన్నో చేశాడు కదా. మరి ఎందుకు ఇంకా ఇంకా దేవుని మాటలు వినలేకపోతున్నాం అంటే, అద్భుతం చేసినప్పుడైనా దేవుడు, ఆశ్చర్యకార్యం చేసినప్పుడైనా, మేలు చేసినప్పుడైనా సాక్ష్యం చెప్పేసి ఊరుకుని తర్వాత మరలా యథావిధిగా ఉండడమేనా? కాదు కదా అండి. వినాలి వినాలి దేవుని మాటలు వింటే 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 ఇక్కడ అన్నాడు, ఎంత చదువుకున్నాం కదా కీర్తనలు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటే ఇంకా ఇంకా తినే కొలది మనకు రుచి తెలవాలండి. ఇంకా తినే కొలది దాన్ని వదలబుద్దాదు. కొన్ని మనకి ఇష్టమైన పదార్థాలు ఇంకా తినాలి ఇంకా తినాలి. ఒక రోజు తిన్నాం కదా, నెల తిన్నాం కదా, సంవత్సరం తిన్నాం కదా, పుట్టిన కానించి ఇప్పటి వరకు తింటున్నాం కదా. కోడి మాంసం మటలు మానేస్తున్నామా? బిర్యానీలు తింటున్నాం మానేస్తున్నామా? ఏం చేస్తాం? ఇంకా ఆ వాసన రాగానే తినాలని ఆశ. అలాగే దేవుని మాటలు వినే కొలది ఇంకా ఇంకా ఇంకేముండాలి? వినే ఆశ కలగాలి. మనకు వినాలి. వింటే ఇంకా లోతైన మర్మాలు మనకి తెలియపరుస్తాయి. ఏం తెలుసు మనకు అసలే? దేవుని మాటలు ఒక్కటే కూడా తెలీదు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అమ్మ దేవుని మాట ఒక్క మాట చెప్పంటే నీ దగ్గర చెప్పే సత్తా ఉందా? ఇన్ని సంవత్సరాలు అయింది కదా రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలు అయింది కదా దేవుని మందిరానికి వెళ్ళి, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన స్వస్థత కార్యాలు, దేవుడు చేసిన మేళ్ళు బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చెప్పమ్మంటారు. చెప్పగలమని మనం? వింటే కదా మనకు తెలుస్తుంది. అంతేనండి, వింటేనే కదా తెలుస్తుంది. ఎవరైనా మనల్ని అడిగితే మనకేమీ తెలియదు. వాక్యం చదువుతున్నప్పుడు యవన బిడ్డలో మనకు చదువు లేదు, వారు చదువుతున్న మాటలు మనం వెనకాల ఏం చేయాలి? చెప్పాలి. చదవక్కర్లేదు దానికి. ఆమె చెప్పిన మాటలు, వారు చదివిన మాటలు మనము వెనకాల చెప్తే, దేవుని మాటలు మనం చదువుతున్నామని మన నోటంట. నీవు చదువు లేదు కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేయగలుగుతున్నావు? చదివేస్తున్నావు కదండి. మరి యూట్యూబ్లో చూసారా, మార్తమ్మ అనే వృద్ధురాలు ఏం చేస్తుందండి? ఆమె చదువు ఉందా? ఎంత బాగా పాడుతుందో తెలుసా అండి. అసలు ఎక్కడ కూడా అండి ఒక అక్షరం అటు కానీ ఇటు కానీ ఎక్కడ కానీ తొందరపాటు కానీ ఎంత బాగా పాడుతుందంటే ఆ తల్లి. నిజంగా ఆమెకు నిండు వందనాలు చెల్లించాలండి. ఎంతమంది తీసుకెళ్ళి ఆమె చేత పాడించుకుంటున్నారు తెలుసా? ఆమెకు చదువు లేదు, వృద్ధాప్యము, 80 సంవత్సరాలు మరి ఎంతోనండి ఆమెకి. అంత వయసులో ఆమె పాత పాటలన్నీ పాడేస్తుంది. ఒక్కసారిన కాదు, 2 శరణాలు కాదు, 10 ఉంటాయి, 8 ఉంటాయి, 7 ఉంటాయి, 6 ఉంటాయి శరణాలు, పాత పాటలు. అవన్నీ కూడా ఎక్కడ కూడా పళ్ళుపోకుండా పాడేస్తుంది చక్కని రాగంతో. ఆమెకు చదువు ఉందనుకుంటారా? చదువుందండి. కానీ మనం వాళ్ళు పాడుతున్నప్పుడు మనం పాడితే మనకి కూడా పాటలు వచ్చేస్తుంటాయి. వారు చదువుతున్నప్పుడు మన వెనకాల చదివితే మనకి కూడా చదవగలం. కనుక దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నేను వచ్చాను వెళ్ళిపోయాను ఏదో ఆచరించుకున్నట్లుగా వస్తున్నాము. పిల్లలు స్కూల్లో ఎలాగైతే ఆచరించుకుని వెళ్ళిపోతే వారికి చదువు రాదు, మనం కూడా ఆచరించుకుని వెళ్ళిపోతే మనకేమీ రాదు. కాబట్టి ఇక్కడ గుడ్డివాడంట యేసయ్యను గూర్చి విన్నాడంట ముందు. దేవుని స్తోత్రం హల్లెలూయా. విన్నాడు కాబట్టి తనకు ఒక ఆశ వచ్చింది. ఏం విన్నాడైనా? ఏమని విన్నాడు? నజరేయుడైన యేసు దారిగంట వెళ్తున్నాడు అంటే, యేసయ్య వెళ్తున్నప్పుడు అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు కదా. అనేక మంది అంతకుముందు ఎంతోమంది వెళ్ళుంటారు. ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రి, ఎంతోమంది అధికారులు ఉంటారు. ఎంతోమంది పెద్దవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. కానీ వారి మీద ఉంది ఆశ. కానీ యేసయ్య ఆ దారంట వెళుతున్నాడు అన్నప్పటికీ ఆయనకు ఒక ఆశ వచ్చిందంట. ఎందుకు ఆశ వచ్చిందంటే, యేసయ్యను గూర్చి విన్నాడు. చూడలేదు కానీ యేసయ్యను గూర్చి విన్నాడు. ఏం విన్నాడంటే, ఆయన రోగులను బాగు చేస్తాడు. ఎవరిని? రోగులను బాగు చేస్తాడు. ఇప్పుడు కూడా నేను ఒక రోగిగా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను బలహీనుడుగా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాను, నేను కూడా ఇప్పుడు బలహీనుడుగా ఉన్నాను. కాబట్టి నా బలహీనత నుండి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసం అతనిలోనికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు కదా, వినేసి విడిచిపెట్టలేదు. వెళ్ళిపోతున్న వారు వెళ్ళిపోని, నా పరిస్థితి ఇదే కదా, నేను ఎప్పుడు అడుక్కుని తింటమే కదా, ఎప్పుడు భిక్షమ చేసుకోవడమే కదా, ఇంకా నా పరిస్థితి ఇంతే కదా అని అనుకోలేదు. కానీ అతనిలోకి ఒక విశ్వాసం వచ్చింది. ఏంట విశ్వాసం అంటే, ఆయన్ని పిలిస్తే నేను పిలిస్తే ఆయన నన్ను నా పిలుపు వింటాడు, నన్ను బాగు చేస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు అన్న విశ్వాసంతో ఏమంటున్నాడంటే చూడండి ఇక్కడ. చాలండి. ఏమని కేకేస్తున్నాడో విన్న వ్యక్తి ఏం చేస్తున్నాడండి? రెండో మాట. మొదటిది విన్నాడు, రెండోది అంటున్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడంట. ఎంతమంది ఉన్నారండి అక్కడ? శిష్యులు ఉన్నారు,
చాలా జన సమూహం ఉన్నారంటండి. అంతమందిలో అన్ని మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దారి పక్కన ఎక్కడో కూర్చున్న ఒక భిక్షకుడు మాట్లాడుతున్న మాట అండి ఎవరు విన్నారు? యేసయ్య విన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కేకలేస్తున్నాడంటండి, కేకలేస్తున్నాడంట. ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించమన్నాడు. ఏమన్నాడు తెలుసండి? ముందు కరుణించు, ముందే నన్ను స్వస్థపరచలేదు. మనం డైరెక్టర్గా వచ్చేస్తే దేవా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది తీర్చవా, ఇదిగో నీ వద్దకు వచ్చాను, నన్ను అడుగన్నా, నేను అడుగుతున్నాను, ఇది నా సమస్య తీర్చంట. కానీ ఆయన ఎలాగ అడగాలో అడగలేము మనం అండి. అడగడం కూడా నేర్చుకోవాలంట మనం, తెలుసండి. కొంతమంది అంటండి అడగడము నేర్చుకోవాలంట, పుచ్చుకోవడం కూడా తెలిసి ఉండాలంట. అడగడం చేతకపోయినా పుచ్చుకోవడం చేతనకపోయినా కానీ అది నీకు దొరకదు. కనుక అడగడము చేతనవ్వాలి. ఎలాగ అడగాలో ఒక బిడ్డ తల్లిని అండి ఆ చాక్లెట్ కొరకు, ఆ బిస్కెట్ కొరకు ఎలాగడుగుతుందండి? ముందు చక్కగా వస్తుంది కదండి, లాలన చేస్తుంది, అందంగా ఉంటుంది, ముద్దులేడుతుంది. అప్పుడు అమ్మ అది కదా వెళ్ళిపోతుంది, అది కొనుక్కుంటాను, లేదా చాక్లెట్ కొనుక్కుంటాను, బిస్కెట్ కొనుక్కుంటాను అని బిడ్డ ఏం చేస్తుందండి? మారం చేస్తుంది. తల్లి వద్దంటది, వద్దన్నగానే ఏం చేస్తుంది? మారం చేసినప్పుడు, ఆ గారం చేసినప్పుడు ఆ తల్లి మనసు ఏమైపోద్దండి? ఏమవుద్దండి? కఠినమైపోద్దా? కరిగిపోయి ఏం చేస్తుంది? అయ్యో నా బిడ్డ చూడు ఎంత గారంగా అడుగుతుందో, ఎంత మారం చేస్తుందో, ఎలాగ అడగాలో తెలుసు, దీనికి ఎలాగ అడగాలో తెలిసిపోయింది అని ఏం చేస్తాము అండి? ఇవ్వబుద్ధి కాకపోతే అప్పుడు కఠినంగా ఉన్న మనసు అని ఏమైపోద్దండి? కరిగిపోయి ఆ బిడ్డకి ఇస్తాం కదా. అలాగే అడగడం కూడా తెలుసుకోవాలంటండి, ఎలాగ అడగాలో కూడా తెలుసుకోవాలంట. కొందరికి ఎలాగ అడగాలో తెలియదు, అందుకనే వారికి ఏమీ దొరకట్లేదు అన్నాడు ప్రభు. కనుక ఈ మనుషుడు అయ్యా నేను గుడ్డివాడిని నాకు స్వస్థత అని అన్నాడండి. ఏమన్నాడు? ముందు ఏమన్నాడండి? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడంట. అనేక మంది జన సమూహం ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు పర్లేదు, ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు, వారు విన్నా వినకపోయినా నాకు పర్లేదు. నేను మాట్లాడుతున్న మాట, నేను పిలుస్తున్న పిలుపు, నేను ఎవరినైతే పిలిచానో ఆయన వింటే చాలు అనుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఉన్న మనుషులు అంటండి మనుషులు ఏం చేస్తున్నారు తెలుసండి? ఊరుకని ఏం చేస్తున్నారు తెలుసండి? కొందరు గద్దించేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఎందుకు గుడ్డివాడాలి కేకలేస్తున్నావు? ఇంతమంది జన సమూహములో నీ మాట ఒక్కటి ఆయనకి వినపడిపోద్దా? ఆయన నిన్ను చూస్తాడా? నీ మాట వింటాడా? ఎందుకు కేకలేస్తున్నావు? ఆయన వెంటే ఎంతమంది ఉన్నారో చూసావా? ఎంతమంది జన సమూహం ఉన్నారు చూసావా? అంతమందిలో నుండి నిన్ను చూస్తాడా? ఆయన నీ మాట వింటాడా అని ఏం చేస్తున్నారు తెలుసండి? వాళ్ళు ఆ కేకలు వేసే గుడ్డివాడినంట ఏంటి గద్దించేస్తున్నారంట, అతను ఊరుకోమంటున్నారంట. కానీ కొందరు చూడండి, మనము కూడా అండి ఒక అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు డైరెక్టర్గా అధికారి దగ్గరికి వెళ్ళిపోతామా? వెళ్ళం. ఎవరి ద్వారా వెళ్ళాలి అండి? ముందు కింద నుండి వెళతాం. ఎవరి ద్వారా ఆ పని అవుతుందో వాళ్ళు పట్టుకుని అయ్యా ఇదిగో నాకు ఈ పని అవ్వాలి, కొంత సాయం చేయండి, ఆయనతో మాట్లాడండి, కొంత రికమెండేషన్ చేయండి, నాకు ఈ పని అయ్యేలాగా చేయండి అంటే కొందరు ఏం చేస్తారు తెలుసండి? ఆ అధికారి కంటే ఈ మధ్యన ఉన్న వాళ్ళు చాలా బిల్డప్ కదండి. ఏం చేస్తారా? ఇతను ఏలే చేసేసినట్లుగా, ఏళ్ళ వల్ల అయిపోయినట్లుగా కొందరు ఏం చేస్తారంటే అధికారి కంటే గొప్పగా హెచ్చుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఉన్నారు వీళ్ళు కూడా ఏంటి కదండి. నేనే చేసేస్తున్నాను అన్నట్లుగా వీళ్ళు కూడా అంటున్నారు కదా, ఆయన వింటాడు కదా ఏంటి, ఆయన వింటాడు కదా. కానీ వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుపడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? నువ్వెక్కడ గుడ్డివాడు, నీ మాటలేంటకే, మేమే వెళ్తున్నాం, మా మాటే లెక్కలేదు, మేము ఆయన అంటే వెళ్తున్నాం కదా, మా మాటే ఆయన వింటాడు, నువ్వు ఊరుకో అని గద్దించేస్తున్నప్పుడు మరలా ఆ మాటలకు ఆగిపోకుండా ఆ గురుడివాడు అంటండి ఏం చేస్తున్నాడంటండి? మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆగిపోయాడండి. మనమైతే ఏం చేస్తాం తెలుసండి? అమ్మో వీళ్ళే గద్దించేస్తున్నారు, వీళ్ళ మాటే వింటలేదంట, వీళ్ళే ఎక్కడి నుంచో వస్తున్నారంట, ఇప్పుడుకిప్పుడు నేను వెళ్తే నా మాట వింటారా, ఇప్పుడుకిప్పుడు నా పని అయిపోద్దా, ఇప్పుడుకిప్పుడు దేవుడు నేను అడిగితే ఇన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిలో ఉన్న వారి పట్లే ఈ కార్యం జరగట్లేదంట, ఇప్పుడు నేను అడిగితే దేవుడు నాకు ఇచ్చేస్తాడా, ఇప్పుడు నేను వెళ్తే దేవుడు నన్ను చూస్తాడా, నా ప్రార్థన ఆలకిస్తాడా అని కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు ఎవరి ప్రార్థన నేను త్రోసివేనంటున్నాడు. ఎవరు ఆయనకు పక్షపాతము కాదండి. మనుషులతి వేరు చేస్తారు కానీ దేవుడు వేరు చేసేవాడు కాదండి. ఆయన హృదయాంతరంగాల్ని చూసే దేవుడు. కాబట్టి ఇతనుకున్న విశ్వాసం ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇతడంటండి మరి ఎక్కువగా
కేకలు వేస్తున్నాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అడిగావు అడిగావు అడిగావు, ఇంకా జరగలేదేమో, విసుగుపోతున్నావేమో, ఇంక అవుతుందేంట్లే, ఇంక అవదులే, ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాను, ఆ పని ఎప్పుడు నుండో అలాగే ఉండిపోయింది, నా పట్ల దేవుడు కార్యం చేయట్లేదని నువ్వు విసుగుదల వచ్చేస్తుందేమో. పట్టుదల కలిగి ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. పట్టుదల కలిగి అంటే అది జరిగే వరకు ఆ విషయం గురించి నువ్వు ప్రార్థన చేయకుండా ఆగిపోకు. అడుగు అడుగు అడుగు. ఈ గుడ్డివాడు ఎప్పటి నుంచి ఉన్నాడో గుడ్డితనం కలిగి? మధ్యలో వచ్చింది కాదండి. ఎప్పటి నుండి ఉన్నది? పుట్టినది మొదలుకొని గుడ్డివాడే. చూడండి, ఒక్కసారి ఆలోచన చేస్తే ఇతడు దిక్కుమాలిన వాడు కాదు, అనాథ కాదు, ఎవరు లేని వాడు కాదు. ఇతనికి తండ్రి పేరు కూడా ఉన్నది కదండి. ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది, కానీ కుటుంబం చేరదీసిందండి. చేరదీస్తే అడుక్కునే పరిస్థితి ఉండదు కదా అంటే కుటుంబం ఉంది, తండ్రి పేరుంది, తండ్రి ఉన్నాడు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇతను ఏం చేయలేదండి, చేరదీయలేదు. కానీ యేసయ్య చూడండి, దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపేవాడు కాదండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి దిక్కులేని వారి ప్రార్థనే దేవుడు ఆలకించుతున్నాడు కనుక మరి దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడండి. ఆలకిస్తాడు. మనుషులు విడిచిపెట్టేసిన, మనుషులు త్రోసివేసిన, మనుషులు మరి నిన్ను తృణీకరించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ నాన్నవారు కుటుంబము విడిచిపెట్టినా కానీ ఈ మనుషుడినంట అతడు వేసే కేకలంటండి ఎవరు విన్నారు తెలుసండి? అక్కడున్న మనుషులైతే గద్దిస్తున్నారు. ఊరుకో అంటుంటే ఈయన మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నారంట. ఆ కేకలు అంటండి చూడండి, ఆ కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి, దేవుని స్తోత్రం హల్లెలూయా అక్కడున్న జనసమూహం ఏమంటున్నారు? ఏం చేస్తున్నారండి? ఊరుకని గద్దిస్తున్నారు. కానీ ఈ మనుషుడు ఎక్కువగా కేకలు వేస్తున్నారు. అంతమంది మాట్లాడుతున్న మాటల్లో ఈ మనుషుడు వేసే కేక యేసయ్య విన్నాడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. త్రోవ పక్కన గుడ్డివాడు భిక్షం అడుక్కుని వాడు వేసే కేకలు యేసయ్య విన్నాడు. ఈరోజు దేవుని మందిరంలో నువ్వు కేకలు వేస్తున్నప్పుడు, నువ్వు అంగలారుస్తున్నప్పుడు, నువ్వు రోదన చేస్తున్నప్పుడు, నువ్వు మొర్ర పెడుతున్నప్పుడు దేవుని ప్రార్థన ఆలకించడా? దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నాడు కదండి. దేవుని స్తోత్రం అంటున్నాడు. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన ఏ స్థలమందు ఉండి? ఈ స్థలం అనగా దేవుని మందిరంలో ఉండి చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంట. ఆయన కన్ను దృష్టి నిలుపుతున్నాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. నమ్ముతున్నామండి. నమ్మినట్లయితే ఎందుకు మరి నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు ఇంకా అనాలోచనతో ఉంటున్నావు? ఎందుకు ఇంకా అల్పవిశ్వాసముతో ఉంటున్నావు? దేవుడు నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. ఈ గుడ్డివాడు వేసే కేకే విన్నాడు కదండి. ఈ గుడ్డివాడు వేసే కేకే విన్నాడు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నన్ను కరుణించయ్య అంటే ఆ కరుణ గల దేవుడు కరిగిపోయాడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ గుడ్డివాడు కేకకి ఏమైపోయాడు తెలుసా? కరిగిపోయంట, నిలిచిపోయాడంట. వెళ్ళేవాడు ఏమైపోయాడు? నిలిచిపోయాడు. మనం దారంటే వెళ్తున్నప్పుడు ఎంతోమంది కేకేస్తుంటారు, ఏం పని లేదేట ఆవిడికి, ఏం పని లేదేట అతనికి, అలాగే కేకలేస్తుంటారు, అలాగే అడుక్కుంటుంటారు, అలాగే అడుగుతూ ఉంటారు అని మనం ఏం చేస్తాం తెలుసండి? చాలాసార్లు విసుగుపోయి ఏం చేస్తామండి? వింటామా? ఏం చేస్తాం? అలాగే కేకలేసుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తాం? మన పని ఏదో చూసుకుంటూ వెళ్ళిపోతాం. గుడ్డివాడు ప్రతిరోజు అడుక్కునేవాడే కదా, అడుక్కునేవాడు మాట నేను ఎందుకు వినాలని అనుకున్నాడండి ప్రభు అతడు అడుక్కునేవాడే కదా, అలాగే కేకలేస్తాడులే. అడుక్కుంటాడు కదా, అడుక్కునేటప్పుడు ఏం చేస్తాడు? కేకలేస్తాడు కదా. ఆ కేకలు అలాగే వేసుకుంటాడేమో రోజులాగా. నేను కూడా ఏదైనా ఇస్తానేమో కేకలేస్తాడేమో అని అనుకుని ప్రభు వెళ్ళిపోడండి అని దాటిపోయేవాడు కాదండి. దాటిపోయేవాడైతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు. ఎన్నిసార్లు దగ్గరకు వచ్చాడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడాడు, ఎన్నిసార్లు బలపరిచాడు, ఎన్నిసార్లు పట్ల కార్యాలు చేశాడు, దేవుని పట్ల ఎన్ని మేళ్ళు చేశాడు. చేయలేదండి. దాటిపోయాడా? నువ్వు పిలిస్తే చాలంట ఆయన పిలిస్తే చాలంట ఆయన వచ్చేస్తాడంట. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే పిలవలేకపోతున్నావు. దేవుని మందిరంలోనికి వచ్చి కూడా నువ్వు పిలవలేవు. దారి పక్కన లేవు. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? దేవుడుండే స్థలంలోనే ఉన్నావు నువ్వు. నేను స్తోత్రం హల్లెలూయా. ఆ గుడ్డివాళ్ళలాగా ఆ భిక్షం అడుక్కోడా ఆ దారిలో లేవు. ఎక్కడున్నావు తెలుసా? యేసయ్య సన్నిధిలో ఉన్నావు. నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నాం మనం కదండి. ఎక్కడున్నా? దేవుని సన్నిధిలో ఉన్నాం. మరి ఆయన ఇక్కడ ఉంటాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నాడు కదా. ఇక్కడున్న ఆయనతో కూడా నువ్వు మాట్లాడకపోతే, ఇక్కడున్న ఆయనతో నువ్వు సమస్య చెప్పుకోకపోతే, ఇక్కడున్న ఆయనతో నువ్వు సంభాషణ చేయకపోతే, ఇక్కడున్న నీవు ఆయన మాట వినకపోతే ఏంటి ఇంకా ప్రతిఫలం ఏముంది మనకి? ఆయన ఎక్కడుండి ఆయన కేకలేస్తున్నాడు? దారి పక్క నుండి కేకలేస్తాడు. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉండి కూడా మాట్లాడము, మౌనమైపోతున్నాం.
ఏంటి రాతి గుండె అయిపోతుంది, మనకు కరగట్లేదు, బండబారిపోతుంది. ఏంటి ఏమైపోతుంది తెలుసా? మన హృదయాలు బండబారిపోతున్నాయి. చూస్తున్నట్లుగా చూస్తున్నామంట, విన్నట్లుగా వింటున్నామంట, కానీ మన చెవులు పని చేయట్లేదు. వింటున్నట్టుగా ఉంటామంట కొన్నిసార్లు, కానీ ఒక్క మాట కూడా మన హృదయంలోనికి వెళ్ళదు. చూస్తున్నట్లుగా చూస్తున్నామంట, కానీ ఒక్క మాట కూడా మన హృదయంలోనికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మన హృదయం వస్తుండగానే ఏం చేస్తామంటే అక్కడ గెడేసుకున్నాం. ఎక్కడ వేసుకున్నాం? గుమ్మం దగ్గరే గెడేసుకుని వస్తున్నాం లోనకి. గెడేసుకుని వస్తే ఇంకే లోనకి ఎలాగెళ్తామండి నువ్వు? ఎలాగొస్తారండి? ఎవరైనా వస్తారా? ఇప్పుడు అక్కడికి వస్తున్నామండి, అక్కడ గెడేస్తారంటే లోనకి ఎలాగొస్తారు? ఎవరైనా వచ్చిన వాళ్ళు రారు కదా. వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? గెడేసేసుకుని వచ్చేస్తున్నాం. అందుకని ఒక్క మాట కూడా పాస్టర్ గారు చెప్తారు కదా చాలాసార్లు. ఒక ఇద్దరు స్త్రీలంట ఎక్కడికి వెళ్ళారు? ట్యాప్ దగ్గరికి వెళ్ళంట. ఏం చేస్తున్నట్టండి ఒక స్త్రీ బింది బార్లించేసి కొలైప్పేసి ఎవరితో మాట్లాడుతుందంట. ఏంటి ఈలోగా గంట అయిపోతుంది, నిండిపోతుంది కదా. నిండిపోతుంది అనుకున్నా, చూసినప్పుడు కంట నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? డ్రైనేజీలోకి వెళ్ళిపోతుందంట. బింది నిండలేదు. గంట సమయం ఉన్నా కానీ ఏం అవ్వలేదు, బింది నిండలేదు. కారణం ఏంటి? బింది ఏం చేసింది? బార్లించేసింది. బార్లించేస్తే ఎలాగెళ్తాయండి నీళ్ళు? తెరవుతే అండి పైకి తెరిస్తే నీళ్ళు అందులోకి వెళతాయి. అప్పుడు బింది ఏమవుద్ది? నిండుతుంది. ఈరోజు మన హృదయాలు కూడా ఎలాగున్నాయో తెలుసండి? ఏంటి బార్లించేస్తున్నాము, ఏంటి గడేసుకున్నాం కాబట్టి ఒక్క మాట కూడా మన హృదయంలోనికి వెళ్ళట్లేదు, మనలో క్రియలు జరగట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివానిని పిలిచి అంటున్నారు కదా, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మీరు గ్రహించినట్లయితే, ఇక్కడ ముందే కేకలేస్తున్నప్పుడు ఆ జన సమూహం ఏమన్నారంటే ఏం చేశారు? గద్దించారు. నువ్వు ఊరుకో, ఇంత జన సమూహములో ఇంత గోలగా ఇంత అల్లరగా ఉంటున్నప్పుడు ఇన్ని మాటల మధ్యలో నీ కేక ఆయన వింటాడేటని అతన్ని ఏం చేశారు? ముందు గద్దించారు. ఎప్పుడైతే ఆ మనుషులు మరి ఎక్కువగా కేకలు వేయడం, ఆ కేకలు యేసయ్య విని నిలిచి అంటున్నారు కదా పక్కనున్న వారితో, ఇదిగో పిలుస్తున్న మనుషుల్ని తీసుకుని రండి అన్నప్పుడు ఆ మనుషులు అంటండి ఎవరి దగ్గరికి వెళ్ళారు? గుడ్డివాడు దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, ఇదిగో మనుషుడా, ఒరే గుడ్డివాడా, ఇదిగో ధైర్యము తెచ్చుకో అంటున్నారు. ఒక విషయం మీరు గమనించండి. ముందు కేకలేస్తున్నప్పుడేమో గద్దించారు, ఇప్పుడు యేసయ్య వెళ్ళి తీసుకుని రమ్మన్నప్పుడు వెళ్ళి అంటున్నారు కదా ధైర్యము తెచ్చుకో. ఏంటి ధైర్యం లేకపోతే అంత గట్టిగా కేకలేస్తాడా? అంతమంది శిష్యులు ఉన్నప్పుడు, అంతమంది జనసమూహం ఉన్నప్పుడు ఎలా కేకలేస్తాడు? భయం ఉన్నప్పుడు, భయం కలిగిన వాడైతే ముందే గద్దించినప్పుడు, ముందే వారు ఊరుకోమన్నప్పుడు భయపడి ఏం చేసేవాడు? ఆగిపోతాడు కదండి. ధైర్యం కలిగిన వాడు కాబట్టే మరి ఎక్కువగా ఏం చేశాడు? కేకలు వేశాడు. అంటే అక్కడ ఉన్న మనుషులకి ఏమాత్రం కూడా ఇతను భయపడలేదు. ఆ గద్దించే వారి విషయంలో ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ వారు చూడండి ఏమంటున్నారో, అయ్యా మనుషుడా, ఇదిగో ఈ ప్రభువారు నేను రమ్మంటున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఏమంటున్నారో? ఉత్తుత్తు సలహాలు చాలామంది ఇస్తుంటారు కదండి. ఏం చేస్తారా? ఉత్తుత్తు సలహాలు చాలామంది ఇస్తారు, కానీ పనికొచ్చే సలహాలు ఇస్తే ఆ మనుషుడికి ఏమవుతుంది? ప్రయోజనం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సలహాలు ఇచ్చేవారు కాదు, క్రియలు చేసేవారు కావాలి, పని చేసేవారు కావాలి, బలపరిచేవారు కావాలి, ఎదుటి వారికి మేలు చేసేవారు కావాలి. వారినే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ మనుషులు అంటున్నారు కదా, ఏమంటున్నారు తెలుసా? ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని అంటున్నారు కదా, లెమ్మని వారితో చెప్పిరి. ఇప్పుడు ఈ మనుషుడితో చెప్పగానే ఈ మనుషుడు ఏం చేశాడు తెలుసండి? అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. హల్లెలూయా. వెంటనేనంట ఏం చేశాడు తెలుసండి? తన దగ్గరున్న బట్టను ఏం చేశాడు? పారవేసేసాడు. ఆ బట్ట మరలా కావాలి కదా, కావాలి కదా. ఎందుకని? ప్రభు పిలిచాడు కాబట్టి ఏం మాట్లాడతాడో, ఏం చెప్తాడో, మరలా ఆయన చెప్పాక మాట విని ఎన్ని వారాలకు రమ్మంటాడో, లేకపోతే ఎన్ని రోజులు రమ్మంటాడో, లేకపోతే ఆయనతో రమ్మంటాడేమో, ఎప్పుడు బాగు చేస్తాడో, ఇప్పుడే బాగు చేస్తాడేంటి, రమ్మన్నాడు కాబట్టి వెళతాను అని ఏం చేయాలంటే అతనిలో అవిశ్వాసం ఉంటే మరలా బట్టను అక్కడే పెట్టుకోవాలి. అంతే కదండి. అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందండి నా మాట మీకు ఎవరికైనా?
ఆ బట్టను ఏం చేయాలి అతను? ఏసై పిలిచాడు, ఈయన కేకలేశాడు. ఈయన ఏమని కేకలేశాడు? స్వస్థపరచమని అడగలేదు, నన్ను కరుణించు ప్రభు అని కేకలు వేశాడు. ఇప్పుడు ప్రభువారు ఆ కేక విని ఏమన్నారు? ఆ మనుషుల్ని తీసుకుని రండి అన్నారు. ఇప్పుడు ఆ మనుషుల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు, రమ్మన్నప్పుడు ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు? బట్టనంట పారేశాడంట. అంటే ఆ బట్టతో ఇంకేం లేదు అతనికి, పని లేదు. అంటే కార్యం జరగకముందు అతనికి ఏమొచ్చేసింది? విశ్వాసం వచ్చేసింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు అది జరిగిందని నమ్మి ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏండి, ఏమో చేస్తాడో చేయడో, ఏమో అవుతుందో లేదో, ఇది అవ్వకపోతే అది చేస్తాను, అది అవ్వకపోతే ఇది చేస్తాను, ఏమో ఇది అపనమ్మకం ఎప్పుడైతే వచ్చేస్తుందో మనలో కార్యము జరగదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ మనుషుడు గ్రుడ్డివాడు విన్నాడండి, విన్నాడంతే యేసయ్య చేసే కార్యాలు విని అతనిలోకి ఒక విశ్వాసం వచ్చేసింది, అతనిలోకి ఒక గొప్ప నమ్మకం వచ్చేసింది. నేను దేవుని కరుణించమని కేకలేస్తే ఆయన నన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. నాకు కళ్ళు ఇస్తాడు. ఇక కళ్ళు ఇచ్చినప్పుడు ఈ బట్టతో నాకు పని ఏంటి? ఇంక అడుక్కునే స్థితి ఏంటి? అడుక్కునే పరిస్థితి ఏంటి నాకు? అండి, కాబట్టి ఇప్పుడు ఈ బట్ట నాకు అవసరం లేదని ఎప్పుడైతే ఆ మనుషులు రమ్మనగానేనంట దిగ్గుని లేచాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధికి సమయం అయిపోతుందని తెలియగానే ఏం చేయాలంటే వెంటనే రావాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? దిగ్గుని లెగాలి, దిగ్గునే లెగాలి. ఎవరైనా నీతో చెప్తున్నారేమో, దేవుని సన్నిధి సమయం అయిపోతుంది, ఆరాధనకు రావా, ప్రార్థనకు రావా, చర్చికి రావా, ఇదిగో పలానా ఇంటి దగ్గర కూడిక రావా అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి? దిగ్గునే లెగాలి. అంటే దిగ్గునంటే ఏంటి? వెంటనే 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 త్వరపడాలి. అంతేగాని ఆమెకి ఏం పని లేదు, అతనికి ఏం పని లేదు, వాళ్ళు అలాగే పిలుస్తారు, వాళ్ళు అలాగే వెళ్తారు, వాళ్ళు వెళ్ళని నేను చూద్దాము, వీలైతే వెళ్దాము, పని అవుతే వెళ్దాము, ఖాళీ ఉంటే వెళ్దాము. అండి, నిర్లక్ష్య స్థితి మనలో ఉంటుంది ఎక్కువ. అందుకనే కార్యాలు కూడా అలాగే ఉంటున్నాయి. జరిగిస్తాడు దేవుడు, చూస్తున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ కార్యాలు చేస్తాడండి. అడిగేస్తాడు ఈ మనుషుడు మనకులాగానే. కానీ నీకులాగా తర్వాత వెళ్దాము, అతడు వాళ్ళు వచ్చి రమ్మన్నప్పుడు అయ్యో ఈ బట్ట ఉంది, అయ్యో ఈ డబ్బా ఉంది, అయ్యో ఈ డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ చోట పెట్టుకుని వస్తాను అన్నాడా? చెప్పండి. లేవంటారు అక్కడ? ఉన్నాయండి. అడుక్కునే డబ్బులు ఉంటాయి కదా, అంతకుముందు అడుక్కుని బట్ట ఉంది కదా, పరుపు ఉంది కదా, అతడు ఉండే నేను అక్కడ ఏర్పరచుకున్న వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? ఓ చోట పెట్టుకుని వెళ్ళాలి కదా. మరి ఇతను వెళ్ళిపోవడానికి ఎవరో ఒకరు తీసేసుకుంటారు కదా. మనకి ఎన్ని ఉంటాయి అనుమానాలు అండి? మనకు ఉండవా? చెప్పండి. వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరొకరు తీసుకుంటారు. కాబట్టి ఎన్నో చోట పెట్టుకుని, లేకపోతే ఎన్నో ఒక వ్యక్తికి అప్పగించి అప్పుడు వస్తాను, ఉండండి, వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నాడా? ఆయన విశ్వాసం చూడండి ఒకసారి. అండి, ఏం చేశాడు? దిగ్గునే లేచి ఆ బట్టను ఏం చేశాడు? పారేసేసాడంటండి. ఇంకా దేవుని స్తోత్రం. ఇంకా స్వస్థత జరగలేదు, ఇంకా కళ్ళు రాలేదు, ఆయన కన్ను దృష్టి రాలేదు. కానీ నా దేవుడు, నేను కేక వేసే దేవుడు నజరేయుడైన యేసు నాకు స్వస్థత ఇస్తాడు, నాకు కన్ను దృష్టి ఇస్తాడని నమ్మాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అండి, మనం నమ్మాలి. ఏది అడుగుతున్నామో అది పొందుకుంటామని విశ్వాసంతో నమ్మాలి. నమ్మితే నీ పట్ల దేవుడు కార్యము చేస్తాడు. అవుతుందా లేదా, చేస్తాడా లేదా, జరుగుతుందా లేదా, ఈ అపనమ్మకం ఏ మాత్రం కూడా మనలో ఉండకూడదండి. కనుక ఈ మనుషుడు నమ్మడు కాబట్టి ఆ మనుషుడు రమ్మనగానే ఆ బట్టను ఏం చేశాడు తెలుసండి? పారేశాడండి. ఇంక ఈ బట్టతో నాకు పని లేదు, ఈ డబ్బాతో నాకు పని లేదు, ఈ వస్తువులతో నాకు పని లేదు అనుకుని వెంటనే లేచి వెళ్ళిపోయాడు. అంతే. దేవుని స్తోత్రం హల్లెలూయా. వెళ్ళగానేనంటండి ఏం జరిగిందో చూడండి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడిగగా, చూడండి ఇప్పుడు అడుగుతున్నారు ప్రభు. ఏంటి? బట్టను ముందు పడేశాడు, అన్ని వదిలేసుకున్నాడు, అన్ని పడేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏంటి? స్వస్థత రాలేదు, ఏం జరగలేదు. కానీ తన విశ్వాసం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రభువారు అతన్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నువ్వు నన్ను కేకేసావు కదా, నీ కేకకు కారణం ఏంటి? నువ్వు రావడానికి కారణం ఏంటి? నేను నీకేం చెయ్యాలి అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చిన వాడినంట ఆయన ఎప్పుడు కూడా నంట త్రోసి వేసేవాడు కాదంట. హల్లెలూయా. నువ్వు అన్ని పనులు మానుకుని అన్ని నీ కూలి పని ఇస్తారు, ఇలా ఆదివారం పనికి వెళ్ళిపోతే అవన్నీ వదులుకుని దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నీ పనులన్నీ వదులుకొని వస్తున్నావు కదా, వచ్చి నువ్వు దేవుని అడుగుతున్నప్పుడు నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడా? నిన్ను త్రోసేస్తాడా? ఏండి, చెప్పండి. అన్ని పనులు వదులుకొని వస్తున్నాం. ఈరోజు రోజు ఉన్నట్లుగా ఈరోజు కూడా మనకు పనులు ఉంటాయి, మన వ్యాపారాలు ఉంటాయి, మనం ఏదన్నా చేసుకోగలం, ఈరోజు ఒక 100 రూపాయలు సంపాదించుకోగలం. కానీ అన్ని వదులుకుని ఎందుకు వస్తున్నావు?
దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఆరాధించుకోవడానికి వస్తున్నాం, దేవునికి మన సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నాం, దేవుడు మన బాధలు తీరుస్తాడని వస్తున్నా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని వస్తున్నా, దేవుడు నా కుటుంబాన్ని కడతాడని వస్తున్నా. మరి వస్తున్నప్పుడు నువ్వు పొందుకుని వెళ్ళాలి కదా అండి, వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. కనుక ఈ మనుషుడు వచ్చాడండి, ఈ మనుషుడు నీకులాగా నాకులాగా వచ్చాడు. వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు తెలుసా? అయ్యా నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నేను నీకేమి అండి చెప్పండి. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని అడగగా ఆ గ్రుడ్డువాడు అంటున్నాడు కదా, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని. నువ్వు దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడండి, ఇప్పుడు అంటున్నాడు ఏంటి, ఇప్పుడు వరకు అడగలేదు. ఎప్పుడైతే ప్రభు అడిగాడో అప్పుడు ఈయన చెప్తున్నాడు, అయ్యా నాకు దృష్టి కావాలయ్యా, నాకు కన్ను దృష్టి కావాలయ్యా. అయ్యా నా కన్ను లేకపోవడం వల్ల, నాకు దృష్టి లేకపోవడం వల్ల నాన్న వారు నన్ను చేర్చుకోలేదయ్యా, నా ఇంటి వారు నన్ను చేర్చుకోలేదయ్యా, నా బంధువులు నన్ను చేర్చుకోలేదయ్యా. ఇదిగో నేనే పని చేయలేకపోతున్నానయ్యా, ఇదిగో అడుక్కుంటున్నానయ్యా, ఇదిగో నన్ను నాకు దృష్టి అయ్యా, నా కళ్ళు ముట్టయ్యా, నాకు స్వస్థ దయచేయి ప్రభు అని దేవుని అడుగుతున్నప్పుడంట దేవుడు తనకున్న విశ్వాసమును చూసి అంటున్నాడు కదా చూడండి. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏంటి ఏం చేశాడు ప్రభు అన్నాడు కదా. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మనుషుడు ఏదైతే అడిగాడో అది పొందుకున్నాడండి. పొందుకున్న తర్వాత ప్రభు అంటున్నారు కదా, ఇదిగో నువ్వు వెళ్ళు, నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు వెళ్ళు, నీకు కనుదృష్టి వస్తుంది, నువ్వు వెళ్ళిపో, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నీ పని చేసుకో అంటే ఈ మనుషుడండి తన ఇంటికి వెళ్ళిపోవాలి. చూపు వచ్చిన తర్వాత తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, తన చుట్టాలింటికి వెళ్ళిపోవాలి, తన బంధువుల ఇంటికి వెళ్ళిపోవాలి, తన జనాంగంలోకి ఊర్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళాడంటండి? యేసయ్య వెంట వెళ్ళాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభువే అన్నారు వెళ్ళిపో, నీకు చూపు వచ్చింది అన్నారు. కానీ మనుషుడు ఇంటికి వెళ్ళిపోయాడండి. ఏంటి తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళాడా, బంధువుల దగ్గరికి వెళ్ళాడా, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడా, ఏంటి ఆ గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? యేసయ్య వెంట వెళ్ళాడంట. లోకా సువార్తలో ఉంటుంది ఏంటి, ఆయన యేసయ్య వెంట వెళుతున్నప్పుడు అంట అక్కడున్న జనసమూహం అంతానంటండి, ఆ గ్రామంలో ప్రజలందరూనంట, అక్కడున్న ప్రజలందరూనంట ఇతడు స్వస్థత పొందుకోవటము, ఈయనకు కనుదృష్టి రావడము, యేసయ్య వెంట వెళ్ళడము చూసి వాళ్ళందరూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తిలో చేసిన గొప్ప కార్యము అనేకుల హృదయాలు తెరిపించేసింది, అనేకులు దేవుని మహింపరిచారు. మరి నీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తుంటే నువ్వు దేవునికి కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తున్నావు. దేవుడు నీ కార్యాలు చేస్తుంటే కార్యం జరిగిన తర్వాత దేవుని సన్నిధికి వస్తున్నావు, అయిపోయిన తర్వాత మరలా దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు. అంటే మేలు కొరకే వస్తున్నాం మనం దేవుని సన్నిధికి. మేలు అయిపోతుంటే మరలా అండి అర్థమవుతుందా? మేలు జరుగుతుంది అనుకోండి, అప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నా, ప్రార్థనకు వచ్చేస్తున్నా, దేవుడు నా పట్ల అంత కార్యం చేసేసాడు అన్నా, ఇంత కార్యం చేసేసాడు అన్నావు, మరలా మరుసటిసారి ఏం చేస్తున్నావు అంటే మరలా నీ పనులోకి వెళ్ళిపోతున్నావు. అలా కాదు, దేవుని వెంట నువ్వు ఉండాలి వద్దా ఏంటి? మన దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు, ఈ రోజే కాదు ఎప్పుడు చేస్తాడు. కానీ మనం చేసే పనులు అంటే ఆ బాధ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ దేవుడు మరలా మనల్ని కనికరించి కృప చూపించి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆ మేలు జరిగిస్తున్నాడు, ఆ కార్యం జరిగిస్తున్నాడు. అయిన తర్వాత మరలా మన పనుల్లోకి వెళ్ళిపోతున్నాం, మరలా మన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, మరలా మేలు అవసరం వచ్చినప్పుడు మరలా వస్తున్నాం. అలా కాదు, ఇక్కడ ఈ మనుషుడు చూపు పొందుకున్న తర్వాత తన పనులకు వెళ్ళలేదు, తన ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, తన జనుల దగ్గరికి వెళ్ళలేదు, తన బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే యేసయ్య వెంట వెళ్ళాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసయ్య వెంట నువ్వు ఉండను. యేసయ్యతో ఉన్నంత సేపు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు అలాగుంచేవాడు కాదండి. ఎందుకంటే ఆయన మన వెంట ఉంటాడు, మనం ఆయన వెంట ఉండాలి. అందుకనే ఆయనతో మనం సహవాసం చేస్తానంట మనకు మేలు సమాధానం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఎక్కడ సహవాసం చేస్తున్నావు, ఎవరు వెంట వెళుతున్నావు, ఎక్కడుంటున్నావు? ఆరాధన సమయం అని ఆదివారం తెలుసు, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నావు ఏంటి? మన బంధువులు గుర్తొస్తారు, మన స్నేహితులు గుర్తొస్తారు, మన యొక్క కావలసిన వారు గుర్తొస్తారు. ఎప్పుడు? బాగున్నప్పుడు కదండి. కష్టం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? సంఘము, సేవకులు. ఈ మాట మాత్రం మర్చిపోద్దు. కష్టం వచ్చినప్పుడేమో సంఘము, సేవకులు. అప్పుడు అంటారు నా సంఘం ఉందండి, నా సేవకులు ఉన్నారంటాం. ఎప్పుడు? ఎందుకని? సంఘము సేవకులు ఏం చేయాలి? కొరకు
ప్రార్థనలు చేయాలి. నీ కొరకు వారు ఏడవాలి, వారు కన్నీరు కార్చాలి, వారు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కానీ మేలు జరిగిన తర్వాత, బాగున్న తర్వాత ఎవరు గుర్తొస్తున్నారు? బంధువులు గుర్తొస్తున్నారు, స్నేహితులు గుర్తొస్తున్నారు, ఫంక్షన్లు గుర్తొస్తున్నాయి, కార్యక్రమాలు గుర్తొస్తున్నాయి. అప్పుడు దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, దేవుని సేవకులు వద్దు, దేవుని సంఘం వద్దు. అప్పుడు మనకు అందరూ చుట్టాలే, అందరూ ఉంటారు. అప్పుడు నీ కష్టాల్లో వారు ఎవరు ఉండరు. కానీ అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు రారు. అప్పుడు నా సంఘం ఉందండి, నా సేవకులు ఉన్నారండి, నా దేవుడు ఉన్నాడండి అంటున్నాం అండి. అయిపోయిన తర్వాత మన చుట్టాలందరూ గుర్తొస్తుంటే అయ్యో వెళ్ళకపోతే ఏమంటారు, అయ్యో రాకపోతే ఏమంటారని దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసండి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా? అందుకనే దేవుడు కొన్నిసార్లు మనకేం చేస్తా తెలుసా? చిన్ని 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 ముళ్ళులు గుచ్చుతున్నాడు. ఆ ముళ్ళును బట్టి మరలా దేవుని దగ్గరికి వస్తామని. కనుక దేవుని సన్నిధిని మనం మర్చిపోకూడదండి. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. దేవుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనల్ని నడిపించాడో అది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దంటే మనం ఎప్పుడు మర్చిపోము తెలుసండి? కృతజ్ఞత కూడికెట్టుకున్నప్పుడు ఆ మాట అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేలు. జీవితాంత కాలము కూడా, నువ్వు బ్రతికినంత కాలము కూడా దేవుని పట్ల చేసిన కార్యములు, ఏ స్థితిలోనికి నేను నడిపించాడో, ఏ పరిస్థితుల్లో నిన్ను దాటించాడో అవి ఎప్పుడు నువ్వు మర్చిపోకుండా ఎల్లప్పుడూ దేవునికి ఏమై ఉండాలంటే కృతజ్ఞులై జీవించాలండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన వెంట మనం నడుస్తూనే ఉండాలి. భక్తుడు అన్నాడు కదా, చిరకాలము నేను నీ మందిరంలో నివాసం చేస్తాను, నా జీవిత కాలమంతయు అంటాడు కీర్తనకారుడు, అంటాడు కదండి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తున్నాడు. అంటే చిరకాలం అంటే నేను బ్రతికినంత కాలము కూడా నీ సన్నిధి నేను విడిచిపెట్టను ప్రభా, నిన్ను నేను విడిచిపెట్టను ప్రభా. కష్టమైన, బాధైన, శ్రమైన, ఏదేమైనా కానీ నేను నిన్ను విడువను ప్రభా అంటున్నాడు. ఆయన మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోతామో కానీ మనమే అనేక సార్లు ఆయన సన్నిధిని విడిచిపెట్టేస్తున్నాం. కనుక ఈ మనుషుడు చేసిన చిన్ని మాటలు 40 ఏంటి, ఈ చిన్ని 46 నుండి 52 వచనాల్లో ఒక మనుషుడు గొప్ప విశ్వాసముతో దేవుని కార్యాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గురుడ్డువాడుకున్న విశ్వాసం ఈరోజు మనకు కూడా ఉండట్లేదు. చూపు పొందుకున్నాడు, తనకున్న విశ్వాసం, తనకు నమ్మకము అతని పట్ల గొప్ప కార్యము చేసింది. మరి దేవుని మందిరానికి నువ్వు ఏ నమ్మకంతో వస్తున్నావో, ఏ విశ్వాసంతో వస్తున్నావో, మరి దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తున్నాడా లేదా నువ్వే పరీక్షించుకొని, ఒకవేళ అల్ప విశ్వాసం ఉంటున్నావేమో అది తొలగించుకుని విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఇట్టి మాటలు మన యొక్క జీవితాల్లో ఫలింపు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి మాటలు మనం విన్నాం. ఈ పాఠంలో మీరు ఏం నేర్చుకున్నారో తెలియదు, కానీ మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి గుడ్డివాడు బాగుపడి మరలా లోకంలోనో లేకపోతే ఇంట్లోనో లేదా అక్కడక్కడ వెళ్ళిపోదు, కానీ ఆయనతో కూడా వెళ్ళాడు. అమ్మా ఎవరితో వెళ్ళాడు? కనుక అదే కృతజ్ఞత. నాకు కళ్ళు లేనప్పుడు కళ్ళు ఇచ్చాడు నా దేవుడని తన జీవితంలో యేసుని ఎప్పుడు కూడా మరిచిపోలేదు. మన శుక్రవారం చెప్పాను, ఒక తల్లి తన కొడుకు చెప్తుంది, రోజు భోజనం చేపెట్టినప్పుడు ఎలాగంటుంది, ప్రార్థన చేసుకుని తినరా, ప్రార్థన చేసుకుని తినరా అంటే ఇలాగే చెప్తా ఉంటావని ఆ తల్లి మాట లెక్క చేయలేదు. అది రోజు భోజనం పెడుతుంది, వడ్డిస్తుంది, లోపు ఈదుల గుమ్మం నుంచి అమ్మా అని అడుక్కుని వచ్చాడు. ఎవడు? భిక్షకుడు. చూసారా లింక్ ఎలాగుందో? ఈరోజు భిక్షకుడు గురించి అన్నాం, శుక్రవారం కూడా భిక్షకుడు గురించి మనం విన్నాం, కృతజ్ఞత కోసం విన్నాం. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. గబగబా ఈదేపుకెళ్ళి ఆ గుడ్డోడిని ఎవరో భిక్షకుడిని తీసుకొచ్చింది, అడుక్కునేవాడిని తీసుకొచ్చింది. ఎక్కడికే? ఇంట్లో తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టేసింది. వీడికి మతి లేదు. ఎవరికే? కొడుక్కి. అసలు ఏంటి నువ్వు అన్నట్టుగా చూస్తున్నాడు పైకి కిందకి. సరే గబగబా ఆ గుడ్డోడికి, ఆ యొక్క భిక్షకుడికి వడ్డిచ్చేసింది భోజనం. వాడు గబగబా ఏం చేశాడంటే ఆవురావురమంటాడు, ఆకలి మీద ఉన్నాడు కాబట్టి గబగబా తినేసాడు. తినేసి చేయి తుడుచుకుని మూతి తుడుచుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ తల్లిని అడిగాడంట కొడుకు, నన్ను రోజు ప్రార్థన చేసుకుని తినమన్నా ఆ గుడ్డోని తీసుకొచ్చి, ఆ యొక్క భిక్షకుడిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పెట్టాడు. చూస్తేనే బట్టలు మాసిపోయినాయి, గడ్డమేమో మాసిపోయింది, ఒళ్ళంతా దుమ్మట్టేసింది,
వాడిని తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద ఆడితో పాటు నాతో పాటు భోజనం అడిగి పెట్టా, మరి ఆడు ప్రార్థన చేసుకున్నాడా అని అడిగాడంట కొడుకు. అప్పుడు అందండి తల్లి, ఒరే కొడుక, వాడిని నేనే చెప్పాను ప్రార్థన చేసుకోకుండా, కనీసం థ్యాంక్స్ చెప్పకుండా, కనీసం వందనాలు చెప్పకుండా నువ్వు తినేసి వెళ్ళిపోరా నేనే చెప్పాను. ఎందుకంటే నీకు బుద్ధి రావాలంటే అది ఆడికి నీకు అది అనమాట. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక మనం దేవుని బిడ్డలం కాబట్టి మన గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ఈ గుడ్డివాడు ఎలాగైతే విశ్వాసం కలిగి విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్ళాడు, నేను స్వస్థపరచాను రానలేదైనా, వెళ్ళిన తర్వాత అడిగాడు నీకేం కావాలంటే నాకు ఇది అన్నాడు. అంతకుముందే తన విశ్వాసం ఏంటి, నాకు ఈ బట్టతో పని లేదు, ఈ చెంబుతో పని లేదు, ఈ బ్రతుకు నాకు అక్కర్లేదు, నా బ్రతుకు వేరేగా ఉందని గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగాక.